నమస్తే ABC భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నర్మదా అంటే ఏంటి, నర్మద ఎలా పుట్టింది, దీనికన్నా ముందు ముఖ్యంగా అసలు నదులు అంటే ఏంటి, జలం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇలాంటివన్నీ, పుష్కరాలు అంటే ఏంటి, పుష్కరాల ప్రాధాన్యత ఏంటి, నెక్స్ట్ పుష్కరాలకి స్నానాలు ఎలా చేయాలి, వాటి ప్రాముఖ్యత, ఇలాంటివన్నీ నేను మీకు ఈరోజు వివరంగా తెలియజెప్తున్నాను. ఇప్పుడు సమస్త ప్రాణకోటికి ఆధారం ఏంటండి? నదులు కదా, జలం. ఈ జలం ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే, శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆ స్వేదం నుంచి ఉద్భవించింది ఈ జలం అన్నమాట. జలం లేనిదే జీవకోటి లేదు కదా. జలం అంటే నీరు. ఈ నీరుని మనం దేనికి ఉపయోగిస్తాము? ప్రకృతిలో ప్రతి ప్రాణికి కావాల్సింది నీరు. సరే, ఇప్పుడు మనం స్నానాల గురించి ప్రస్తావన చేద్దాము. స్నానాలు అంటే ఎన్ని రకాలు? అందరూ అనుకుంటూ ఉంటారు, స్నానాలు అంటే ఎన్ని రకాలు ఏమిటి ఉంటాయి, రోజు పొద్దున్నే చేసే స్నానమే కదా, ఒక పూటే చేస్తాం కదా అని అనుకుంటాము. ఒక పూటో రెండు పూటలో చేస్తుంటాం అనుకుంటాము. స్నానానికి ప్రత్యేకత ఏముంది అని అంటారు. లేదండి, స్నానానికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు వినే ఉంటారు, మంగళ స్నానాలు అంటారు. మనం పెళ్ళిళ్ళప్పుడు మామూలు స్నానం అనం కదా, మంగళ స్నానాలు. నదుల్లో చేసేటప్పుడు నదీ స్నానాలు, సముద్రం దగ్గర చేసేటప్పుడు పౌర్ణమికి అమావాస్యకి మనం స్నానాలు చేస్తూ ఉంటాము. ఆ స్నానాలనేమో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, పితృస్నానాలు, ఇలాగా చాలా రకాల స్నానాలు ఉంటాయండి. అంటే మంగళకరమైనవి, పుణ్యప్రదమైనవి, అపరకర్మలకు చేసే స్నానాలండి. వీటన్నిటికీ ప్రధానమైనది జలం. ఈ జలము మనకి పుట్టుక అది శివుడి తపస్సు చేస్తే వచ్చింది అనుకున్నాం కదా. శివుడు తపస్సు చేస్తున్నప్పుడు కారిన చెమట బిందువే నర్మదా నది. నర్మదా నదికి మరొక పేరు రేవా నది, నర్బుద, నిర్బుండ అని అంటారు. అయితే ఇప్పుడు ఈ శివుడు ఆ తపస్సులో చేస్తుండగా ఇప్పుడు మనం ధ్యానంలో ఉంటాము. ధ్యానంలో ఉండేటప్పుడు ఏమవుతుంది, మనకి చెమట పడుతుంది. ఆ చెమటనే స్వేదం అంటారు. అయితే ఈ శివుడి యొక్క చెమటని ఆర్ద్రత అంటారు. ఆ ఆర్ద్రత నుంచి ఉద్భవించింది మామూలు జలము. అయితే ఆ తపస్సు ఎక్కువయ్యే కొద్దీ ఆ ఉష్ణోగ్రత పెరిగి శివుడి రేతస్సు అది భూమి మీద పడింది. అది ఉప్పగా ఉండి సముద్రం అయ్యిందనమాట. అంటే శివుడి స్వేదము మామూలు జలాలైతే శివుడి రేతస్సు సముద్ర జలాలుగా అయ్యిందనమాట. అక్కడి నుంచి మనకి సృష్టి మొత్తం మొదలైంది. అయితే ఇప్పుడు నర్మదా ఎలా పుట్టిందో తెలుసుకుందాము. నదులు గురించి, అసలు జలం ఎలా పుట్టిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నర్మదా నది పుట్టుక గురించి చెప్పుకుందాము. అయితే దానికన్నా ముందుగా మనం ఒక లోకోక్తి ఉంది, వినే ఉంటారు, తిలోదకాలు ఇచ్చేసామండి అంటారు. తిలోదకాలు అంటే ఏంటి? తెలలు అంటే తెలలు అంటే నువ్వులు. అయితే మనం స్నానాల్లో చాలా రకాలు చెప్పుకున్నాం కదా. పిండ ప్రదానాలు చేసేటప్పుడు స్నానాలు, నదీ స్నానాలు, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఆ సముద్ర జలాలు, మామూలు నదీ జలాలు అని రెండు రకాలుగా ఉన్నాయి కదా. తిలోదకాలు దేంతో ఇస్తాము అంటే నదీ జలాలతోనే ఇస్తాము. తిలలు అంటే నువ్వులు అన్నమాట. ఉదకము అంటే నువ్వులు చేతిలోంచి వదిలేసేదాన్ని తిలోదకాలు ఇచ్చాము అనేది లోకోక్తి. అది ఎప్పుడు ఇస్తామంటే జనరల్గా మన వాడుక భాషలో అనుకుంటూ ఉంటాము, వాళ్ళకి మాకు మాటలు లేవండి, తిలోదకాలు ఇచ్చేసాము అని. అంటే అది జనరల్గా వాడుకునే పదజాలం కాదు, అది మన పిండ ప్రదానాల టైంలో వాడే మాట. సరే, అది అలా ఉంచితే పుష్కర స్నానాలకి, నదీ స్నానాలకి, తీర్థ స్నానాలకి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం అంటే అసలు ఈ ప్రక్రియ ఎలా మొదలైంది అంటే, తైత్రేయోపనిషత్తు ప్రకారము బ్రహ్మ నుండి ఆకాశం పుట్టింది, ఆకాశం నుండి వాయువు పుట్టింది, వాయువు నుంచి జలం, జలము నుంచి భూమి, భూమి నుంచి ఔషధులు, ఔషధుల నుంచి అన్నము, అన్నం నుంచి జీవుడు పుట్టారు. ఇది జీవుడు పుట్టుక తాలూకా క్రమం అన్నమాట. అయితే ఈ జీవులకు అన్నిటికీ, మనుషులకే కాదు, పశుపక్షాదులకి, వృక్షాదులకి, మొత్తం అందరికీ కూడా ప్రధానమైనది జలం అన్నమాట, అంటే నీరు. సరే, నీరు గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మన ప్రస్తావన నర్మదా.
మనకి రాబోతున్నాయి కదా నర్మదా నదులు పుష్కరాలు అని. సరే, నర్మదా నది గురించి ఒక చిన్న కథ ఉంది, చెప్తాను. అంటే శివుడు తపస్సు చేస్తున్నాడు. స్కాంద ఉపనిషత్తు ప్రకారము శివుడు తపస్సు చేస్తున్నప్పుడు శివుడి స్వేదం నుంచి పడిన ఒక చుక్క నర్మదా అన్నమాట. అయితే ఈ నర్మదాని ఎక్కడ పుట్టింది అంటే అది మధ్యప్రదేశ్ అమర్కంటక్ స్థానంలో పుట్టింది. ఇది మధ్యప్రదేశ్కి, గుజరాత్కి జీవనరేఖగా అంటే లైఫ్ లైన్గా పిలుస్తారు దాన్ని. ఎందుకు అంటే అక్కడి వాసులు, అక్కడి ప్రజలు దీన్ని పంట భూములకి వాడుకుంటారు, వాళ్ళకి అన్ని రకాలుగా అది ఉపయోగపడుతుంది కాబట్టి అది వాళ్ళకి లైఫ్ లైన్ అని వాడుకుంటారు అని పిలుస్తూ ఉంటారనమాట. అయితే ఇది మధ్యప్రదేశ్లో అతి పెద్దదైన నది. భారతదేశంలో 5వ పెద్ద నది అనమాట ఇది. ఇది భారతదేశంలో అతి పెద్ద 5వ నది అనమాట. మధ్యప్రదేశ్లో అత్యంత పెద్దదైన నది. దీంతో పాటుగా తపతి కూడా అక్కడ ప్రవహించే నదుల్లో ముఖ్యమైన నదులు. అయితే ఇది పశ్చిమాన్ని నుంచి అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఈ నర్మదా నదికి చుట్టుపక్కల దేవదారు, టేకు, సాలు ఇట్లాంటి దట్టమైన అడవులు, తీగ వృక్షాలు, తీగలు, లతలు ఉండి పట్టపగలు సౌందర్యంగా, రాత్రిపూట అతి భయంకరంగా ఉంటుందండి నర్మదా నది చుట్టూ. ఇది సముద్ర మట్టానికి 1060 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. సరే, నర్మదా పుట్టుకకి ఒక చిన్న కథ ఉంది, చెప్తాను. అది చంద్రవంశపు మహారాజు పురోహితుడు అనే ఆయన తపస్సు చేశాడు. శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమై అడుగుతాడు, బాగుంది, నువ్వు తపస్సు చేశావు, నీ పాప అంటే నీ పితృదేవతలకి తర్పణం వదలడం కోసము నర్మదా నదిని అడుగుతున్నావు, ఇస్తాను. కానీ ఆ నర్మదా నది యొక్క ఉధృతిని ఆపడానికి ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటారు. అప్పుడు పురోహిత చక్రవర్తి అంటారు, వింధ్య పర్వతుడి యొక్క కుమారుడు అమరకంటక్ అని ఆయన ఉన్నాడు, అతను ఆ ఉధృతాన్ని ఆపగలడు అంటాడు. అయితే సరే పంపిస్తున్నాను అని చెప్పంగానే దివి నుంచి భూమికి ఆ నర్మదా తల్లి మైకేల్ కొండల చుట్టూ నుంచి వింధ్యా సాత్పురా పర్వతాల మీదుగా అమరకంటక్, ఇది అన్పూర్ జిల్లాలో ఉంది, అనుప్పూర్ జిల్లాలో ఉందన్నమాట, ఎక్కడ మధ్యప్రదేశ్లో. అయితే అలా వస్తూ వస్తూ ఈ పురోహితుడి చక్రవర్తి ఉన్న ప్రదేశానికి వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ నర్మదా తల్లిని చేత్తో తాకి తన పితృదేవతలకు తర్పణాలు మొదటిగా వదిలాడనమాట. అందుకని మనకి ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నర్మదాకి దగ్గర మనకి స్నానాలకి, పిండ ప్రదానాలకి అది చాలా ప్రశస్త్యము, విశిష్టత కలిగింది.